ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు షూనేము పట్టణమందు ఒక గనురాలైన స్త్రీ అండి. ఈమె దైవజనుని గౌరవించి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా, భయభక్తులు కలిగిన స్త్రీగా ఈమె గురించి ఈ 2వ రాజుల గ్రంథంలో చూడొచ్చు. ఆమె ఎప్పుడైతే దైవజనుడికి కావలసిన అవసరాలు తీర్చి ఆయనను గౌరవించిందో, దేవుడు అద్భుతమైన రీతిలో ఆమెను దర్శించాడు. ఆమె అంత ధనవంతురాలైనప్పటికీ కూడా సంతానము లేని దానిగా ఉంది. అయితే దైవజనుడు ఒక్క మాట పలికాడమ్మా, మరుసటి కాలానికి ఇదిగో నువ్వు కుమారుని కంటావని. దైవజనుడు ఏదైతే మాట అన్నాడో ఆ మాట ప్రకారము ఆమెకు కుమారుడు కలిగాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా అన్నీ ఉన్నా సరే, ఏదైతే నీ జీవితంలో లేదు, ఇది దక్కలేదు, ఇది నేను పొందుకోలేకపోయాను, ఇది నా జీవితంలో జరగలేదని ఏ విషయము గురించి అయితే నువ్వు ఆలోచన చేస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో, ఒకవేళ బాధపడుతూ ఉన్నావో, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆనాడు ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే ఘనురాలైన స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి సేవకునికి సహాయకురాలుగా నిలిచి దేవుని మీద విశ్వాసం ఉంచిందో, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం, ఎలాంటి పరిస్థితుల మధ్య వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మితే గనక, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే గనక, దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసుకుంటే, ఇప్పటిదాకా నీ జీవితంలో నీవు పొందుకోలేకపోయాను అనుకునే ఒక అద్భుతమాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. చాలామంది వాగ్దానం వింటారు, కానీ అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందంటే ఎవరు దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరు దేవుని వాగ్దానాన్ని నమ్ముతారో వారి జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆమేన్. ఆనాడు బహుశా ఈ యొక్క షూనేమీరాలు ఈమె కూడా దైవజనుడితో అన్నది, అయ్యా దయచేసి నాతో అబద్ధం ఆడొద్దు అని వాగ్దానాన్ని, అంటే దేవుడు ఆ పలికించిన ఆ మాట నమ్మలేదు, కానీ ఆమె నీతి క్రియలు చేయకుండా ఉన్నదా? లేదు. దైవజనుడి మాటకు ఆమె ఆశ్చర్యపోయింది, కానీ తన బ్రతుకులో నీతిని కోల్పోలేదు. అందుకనే ఏదైతే ఎలీషా ఆయన ఒక మాట పలికాడో ఆ దైవజనుని మాట దేవుడు నెరవేర్చాడు. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఒకవేళ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడా అని నీకు నమ్మకం కుదరకపోయినా సరే, విశ్వాసం ఉంచు దేవుని మీద. నీ జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాపం వైపు నడిపించొద్దు, దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థనలో ముందుకు సాగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో మెరాకిల్స్ చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు. అందుకనే ఆయనకున్న పేర్లలో కొన్ని పేరేంటండి? ఆశ్చర్యకరులు, అద్భుత కార్యాలు చేసే దేవుడని. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచు దేవుని మీద. అపనమ్మికను విడిచిపెట్టేసి, ప్రభువా నువ్వు నా జీవితంలో కూడా మేలు చేయబోతున్నావని నువ్వు దేవుణ్ణి స్తుతించు. యేసు నామంలో మేలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.